హలో, గుడ్ హలో. ఈవినింగ్ శ్రావ్య గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. సో మీరు థ్యాంక్ యూ. మెసేజ్లు చేస్తా ఉన్నారు. సో అంత కాల్స్ కూడా కొన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి మీవి. అవునవునవును, నేను అప్పట్లో చేసినుంటి నేను. ఓకే, మీ పేరండి? నా పేరు నరసింహారావు అమ్మ. నరసింహారావు గారు, చెప్పండి సార్. ఏదో నరసింహారావు, మెసేజ్. నేను రిటైర్డ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఓ గ్రేట్ అండి. సో గవర్నమెంట్ మీరు పంచాయతీరాజ్ పెన్షనర్ 20లో రిటైర్డ్ అయినా నేను. 20లో రిటైర్డ్ అయ్యారు. కోవిడ్ లో రిటైర్ అయినా ఓకే మార్చిలో. ఓకే. ఏం లేదు, నేను ఫాలోవర్ బాగా. అచ్చా, ఓకే ఓకే. అందుకని ఏదైనా ఉన్నదనంటే నేను మెసేజ్ చేస్తుంటా. నేను జనరల్ గా లైవ్ చాట్ కూడా చేస్తా జనరల్ గా నేను. అచ్చా ఓకే. సో లైవ్ చాట్ అంటే కనీసం చూసుకుంటారు కదా అసలు నా స్పందన ఏంది అనేది, గవర్నమెంట్ లో ఏం జరుగుతున్నది, ఏంది దీనికి ఎందుకు రెస్పాండ్ గారని. పొద్దున కూడా వేరే దాంట్లో చాట్ చేసింది. ఏదో ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా సంతాపం తెలియజేస్తున్నారు కదా. అవును. ఎవరు లాస్య నందితకు ఆమె వచ్చిందే, ఆమె రాజకీయంలోకి రాగానే ఏదో అకస్మాత్తుగా గెలిచింది, అకస్మాత్తుగా పోయింది. అట్లాంటి వాళ్ళకు సభ సంతాపం తెలుపుతుంది. 30 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగుల కోసం అని ఒక్కరోజు ఏదో ఒక రోజు అంటే 1000 మందికి చేయమని ఎవరు అడగరు కదా. అవును అవును. ఎంతో మంది చనిపోతుంటారు సర్వీస్ సేవలు అందించిన వాళ్ళు. వాళ్ళ కోసం అందరికి ఓవరాల్ గా ఒక్కరోజు సంతాపము సమావేశం కాగానే మొదటి రోజు ప్రభుత్వంలో సేవలు అందించిన ఉద్యోగులకు కూడా మేము సంతాపం ప్రకటించినట్టు ఎంత బాగుంటుంది అది. అవును అవునండి. అది నేను కామెంట్ పెట్టిన నేను అది. అచ్చా ఓకే. నాకు ఇప్పుడు అంటే దీంట్లో నేను మిస్డ్ కాల్ చూసి అండ్ మెసేజెస్ కూడా ఉండే. సో పెన్షన్ అనగానే మళ్ళీ నాకు ఏమైనా ఇష్యూ ఏమో అని కాల్ బ్యాక్ చేద్దామని చేశాను అనమాట. సరే, మీకు ఎలాగో కాల్ చేశాం కాబట్టి మీరు చెప్పండి. ఒక గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీగా చెప్పండి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా రెవెన్యూ కావచ్చు, అంటే అప్పట్లో మీరు చేసినట్టు పని చేస్తున్నారని మీకు అనిపిస్తోందా? లేదమ్మా, అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎక్కడ చూసినా గానీ కూడా నిర్లిప్తత, నిర్లక్ష్యం మాత్రం అదేమీ తగ్గలేదు. దాంట్లో మాత్రము రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా, నేను పెన్షన్లు కూడా చేస్తాను. నేను రిటైర్ సర్వీస్ ఇప్పుడు ఎవరైతే ఈ మధ్యకాలం రిటైర్ అవుతారో వాళ్ళందరికీ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. నేను పెన్షన్ నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వితౌట్ సింగిల్ ఎంపీ. నేను 26 సంవత్సరాలు పనిచేసినా కానీ కూడా యాజ్ ఏ టెనెంట్ నేను టిల్ టుడే కూడా నేను అట్లా నిస్వార్థంగా డెడికేటెడ్ గా పనిచేసినాం కాబట్టి ఈ రోజు బంగ్లాలు లేవు నాకు. అవును. ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకు 3 నెలలు 4 నెలలు అయినా కానీ కూడా ఇంకా పెన్షన్ వాళ్ళకు రావట్లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏజీ ఆఫీస్ లో 45 days వాళ్ళ ఇబ్బంది ఉంటది, తెలుసు నాకు అది. వాళ్ళు 45 days లో స్టాట్యుటరీగా వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ పంపిస్తారు, శాంక్షన్ చేసి పంపుతారు. అదొక్కటే నాకు హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల అకౌంటెంట్ జనరల్ కార్యాలయం అటువంటిది నాకు ఇప్పటి వరకు నేను చూడలే నా ఎంటైర్ సర్వీస్ లో, ఎంటైర్ లైఫ్ లో. అంత డెడికేటెడ్ అక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రిక్రూట్మెంట్లు లేకపోవడం మూలాన, కొంచెం స్టాఫ్ తగ్గడం మూలాన వాళ్ళు ఇంకా తొందరగా ఇవ్వలేకపోతున్నారు. అంతే. కానీ అది పాలసీ ఇష్యూ, అది పాపం వాళ్ళ లోపం కాదు అది. అవును. అది తప్పితే అది అక్కడ నుండి శాంక్షన్ వచ్చినా కానీ కూడా ప్రభుత్వంలో వీళ్ళకి రావాల్సిన బకాయిలు నెలలు పడుతున్నాయి ఇప్పటికి కూడా. ఈ రోజు కూడా ఒక పెన్షన్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ నాడు మాత్రం ఫస్ట్ ఆర్ సెకండ్ షూర్ గా పెన్షన్లు అందరికి అందుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు అందుతున్నాయి. అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. ఈ 2 విషయాలలో అప్రిషియేట్ చేయొచ్చు. రిమైనింగ్ ఏంది, పెన్షనర్ అయిపోయినాక వాళ్ళకి పెన్షన్ కావాలి నెలకు. అది 3 నెలలు 4 నెలలు పడుతుంది. అప్పటి వరకు అసలు వితౌట్ ఏమి జీతం లేకుండా ఉంటారు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు రావు. అవి కొంచెం సత్వరంగా రిలీజ్ అయిపోతే బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే మన క్యాష్ లెస్ ఉన్నాయి ఇప్పుడు. పెన్షనర్ గానీ సర్వీస్ ఎంప్లాయీస్ గానీ క్యాష్ లెస్ హాస్పిటల్ ఉన్నాయి. ఇంకా కొంచెం పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అందరూ డబ్బుతో ముందు డబ్బు పెట్టి తర్వాత రియంబర్స్మెంట్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నది, రియంబర్స్ చేసుకోమని. ఆ మెడికల్ బిల్స్ కూడా కనీసం మెడికల్ బిల్స్ కూడా సత్వరంగా వచ్చే ఏర్పాటు జరగాలి. దానికన్నా ఇంపార్టెంట్ క్యాష్ లెస్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో కూడా కన్సిడర్ చేస్తే డబ్బుకు అర్థమే ఉండదు కదా ఇంకా అప్పుడు. అవునండి.
స్వచ్ఛందంగా పోతారు, కార్డు పెడతారు, చేయించుకుంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటూ బయటికి వచ్చేసేస్తారు. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు గవర్నమెంట్ నుండి. వాళ్ళకి డిలే చేయని పర్వాలేదు, ఏమున్నది, కార్పొరేట్ వాళ్ళు కదా, వాళ్ళకి డిలే అయితే నష్టమైంది. ఒక ఎంప్లాయీ సాధారణ పెన్షనర్ ఇప్పుడు ముందు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కడో అప్పు తెచ్చుకోవాల్సిందే కదా. అవును, తెచ్చుకున్నా అది సత్వరంగా 15 రోజుల్లో 20 రోజుల్లో వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అది డిలే అవుతుంది. డిలే అవుతుంది అంటే డ్యూ టు ది మనకి ఇన్సఫిషియెంట్ బడ్జెట్ అదొకటి ఉన్నది మనకు, అది జగమెరిగిన సత్యము. ఓకే అండి. ఒక్కదాన్నే పూచి పెట్టుకొని మనం ఇట్లాంటివి కొన్ని ఎసెన్షియల్ ఆపలేము కదా. అవును, అవునండి. అది ఆపడం కూడా ధర్మం కూడా కాదు. అన్నీ మీరే చెప్పేస్తున్నారు సార్. క్వశ్చన్ మీరే, ఆన్సర్ మీరే, సొల్యూషన్ మీరే, అన్నీ మీరే చెప్పేస్తున్నారు. బహుశా మీ సీనియారిటీ వల్లనేమో. అంతే అమ్మా, అంతే అంతే. నేను రకరకాల ఉద్యోగాలు చేసిన, సర్వీస్ లో ప్రైవేట్ సర్వీసెస్ చేసిన, సివిల్ వర్క్స్ చేసిన, అన్ని చూసిన, చివరకు సర్వీస్ లోకి వచ్చిన, సర్వీస్ లో కూడా రిటైర్ అయినా. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక పెన్షనర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పెన్షనర్ నేను చేసిన, పంపించినాము. ఆయన జీపీఎఫ్ ఉన్నది. ఇప్పుడు డబ్బులు ఒక ఉద్యోగి తన డబ్బు జీతం ఉంటే డబ్బు జమ చేసుకుంటాడు, ఆ డబ్బులన్నా రావాలి కదా అట్లీస్ట్ కనీసం. అవునండి, అవును. ఇప్పుడు రిటైర్ అయిపోయినాక 10 నెలల జీతం రావాలి ఆయనకు, లీవ్లు ఉంటాయి 10 నెలల ఉన్న వాళ్ళకు ఎన్ని ఉంటే అన్ని, 300 ఉంటే 300 డబ్బులు ఇవ్వాలి, 300 రోజులకు 100 రోజులు ఉంటే 100 రోజులు డబ్బులు ఇవ్వాలి. కనీసం ఆ డబ్బులన్నీ ఇవ్వచ్చు కదా. అవి తొందరగా ఇస్తే వాళ్ళకి ఏదో కొంచెం వెసులుబాటు అవుతుంది కదా వాళ్ళకు. అవును, అవును. ఎస్, ఎనీవేస్ ఓకే అండి. నైస్ టాకింగ్ విత్ యూ. చాలా చాలా థ్యాంక్స్ అండి. రైట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్. అండ్